హమాస్ అంతమే మా పంతం ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నినాదం. కానీ ఆయన చేస్తున్న యుద్ధం గాజాలను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది. ఇప్పుడు గాజా ప్రజలు బుల్లెట్లు, క్షిపణుల కంటే ఆకలి కేకలతోనే ఎక్కువగా చనిపోతున్నారు. ప్రపంచం మౌనంగా చూస్తుంది. నిజానికి అక్టోబర్ 7న దాడితో ఇజ్రాయెల్పై ప్రపంచం సానుభూతి చూపింది. కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పుడు ఆ సానుభూతి పాలస్తీనా వైపుకు మారిపోయింది. తాజాగా మిత్రదేశం నుంచే నెతన్యాహుకి గట్టి షాక్ తగిలింది. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్పష్టం చేశాడు. సో పాలస్తీనాను దేశంగా గుర్తిస్తే గాజా పరిస్థితులు మారతాయా? గాజాలో అసలు ఏం జరుగుతుంది? పాలస్తీనా గుర్తింపుతో నెతన్యాహు యుద్ధాన్ని ఆపేస్తాడా? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచం మారుతుందా? గాజా ఆకలి కేకలపై 28 దేశాలు ఏమన్నాయి? యుద్ధాన్ని ప్రధాని నెతన్యాహు ఆపేస్తాడా? గాజా విషయంలో ప్రపంచం సెంటిమెంట్ మారుతుంది. యుద్ధం మొదలైనప్పుడు చాలా దేశాలు మౌనంగానే ఉండిపోయాయి. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడితో ఇజ్రాయెల్ 1200 మంది ప్రజలను కోల్పోయింది. 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అందుకే ఇజ్రాయెల్ బాధను ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయి. అందుకే అప్పట్లో గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే చాలా దేశాలు ఏమాత్రం మాట్లాడలేదు. కానీ 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం విషయంలో ప్రపంచం సెంటిమెంట్ మారుతోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ప్రపంచానికి కలిగిన సానుభూతి ఇప్పుడు పాలస్తీనాపై మల్లుతోంది. తాజాగా ఈ సానుభూతి ఫ్రాన్స్ నుంచి మొదలైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్లో పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్యారిస్ ప్రకటించింది. నిజానికి 140 దేశాలు పాలస్తీనాను కంట్రీగానే గుర్తిస్తున్నాయి. ఇందులో భారత్, చైనా, రష్యా దేశాలు కూడా ఉన్నాయి. కానీ చాలా పశ్చిమ దేశాలు మాత్రం పాలస్తీనాను దేశంగా గుర్తించడం లేదు. ముందు 2 దేశాల పరిష్కారం గురించి మాట్లాడదామని పాశ్చాత్య దేశాలు వాదించేవి. ఆ తర్వాతే పాలస్తీనాను గుర్తిస్తామని తేల్చి చెప్పేవి. ఇప్పుడు ఈ విధానంలో మార్పు వచ్చింది. నిజానికి గత ఏడాది 3 యూరోపియన్ దేశాలైన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫ్రాన్స్ కూడా చేరింది. ప్యారిస్ నిర్ణయంపై ఇజ్రాయెల్, అమెరికా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ నిర్ణయం నిర్లక్ష్యకరమైందంటూ వాషింగ్టన్ విమర్శించింది. అక్టోబర్ 7 బాధితులను అవమానించడమేనని మండిపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖండించారు. ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మరో ఉగ్రవాద స్థావరాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. నిజానికి ఇలాంటి ప్రకటన వస్తే ఈ 2 దేశాల నుంచి విమర్శలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఫ్రాన్స్ నిర్ణయాన్ని ఇతర దేశాలు కూడా ఫాలో అవుతాయా? ప్యారిస్ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు వస్తాయి? పాలస్తీనాను గుర్తించే విధానం మాత్రం అత్యంత కీలకమైనది. యూరోపియన్ యూనియన్లో శక్తివంతమైన దేశం ఫ్రాన్స్. బ్రస్సెల్స్లో EU పార్లమెంటులో ప్యారిస్కి గణనీయమైన పట్టు ఉంది. సో పాలస్తీనాను ప్యారిస్ గుర్తించడం నిజంగా బిగ్ మ్యాటర్. కానీ మరికొన్ని దేశాలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి. పాలస్తీనాను గుర్తించే ప్లాన్ తమకు లేదని జర్మనీ తెలిపింది. ముందు కాల్పుల విరమణ కావాలని UK వాదిస్తోంది. యుద్ధం ఆగిన తర్వాతే ఎవరిని గుర్తించాలో తేలుస్తామని UK సైన్స్ టెక్నాలజీ మంత్రి పీటర్ కైల్ తెలిపారు. పాలస్తీనాను గుర్తించాలన్నా, ప్రాంతీయంగా పశ్చిమాసియాకు భద్రత కల్పించాలన్నా మొదట కాల్పుల విరమణకు అంగీకరించాలని కైల్ స్పష్టం చేశారు. నిజానికి పాలస్తీనా అంశంపై బ్రిటన్ ప్రధాని కీయర్ స్టార్మర్పై భారీగా ఒత్తిడి పెరిగింది. అతడి ఎన్నికల మేనిఫెస్టోలో పాలస్తీనాను గుర్తిస్తామంటూ హామీ ఇచ్చాడు. ఇప్పుడు బ్రిటన్ ప్రజల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. చాలా మంది గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నారు. సుమారు సగానికి పైగా బ్రిటిషర్లు ఈ యుద్ధాన్ని మారణ హోమంగా పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో స్టార్మర్ ఎన్నాళ్లు మౌనంగా ఉంటారన్నది తెలియడం లేదు. ఇప్పుడు రెండో ప్రశ్నకు వెళ్దాం. ప్యారిస్ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు వస్తాయి? నిజం చెప్పాలంటే ఏ మార్పులు రావు. నిజానికి పాలస్తీనాకు ఎలాంటి సార్వభౌమ భూభాగం లేదు. పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది.
పైగా ఆ పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేదు. యుఎన్లో పాలస్తీనాకు సభ్యత్వం రావాలంటే ముందుగా భద్రతా సమితి అంగీకరించాల్సి ఉంటుంది. కానీ అమెరికా మాత్రం పాలస్తీనాను గుర్తించేందుకు అంగీకరించడం లేదు. భద్రతా సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ప్రవేశపెట్టే ఎలాంటి తీర్మాన్నైనా అమెరికా వీటో చేస్తుంది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశం ఏమిటంటే, ప్యారిస్ గుర్తింపు పాలస్తీనాకు నిజంగా సహాయపడుతుందా లేక కేవలం ప్రదర్శన మాత్రమేనా? అయితే ప్యారిస్ మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే పొరబాటే. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ చర్యలపై ప్రపంచం అభిప్రాయం కఠినంగా మారుతుంది. ఈ నెల 22న 28 దేశాలు ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. తక్షణమే యుద్ధాన్ని ఆపేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ 28 దేశాలు అరబ్ దేశాలో, ముస్లిం దేశాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని కోరిన దేశాలన్నీ ఇజ్రాయెల్కు మిత్రులే. యూకే, కెనడా, ఆస్ట్రియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. కేవలం కాల్పుల విరమణకే ఈ 28 దేశాలు పరిమితం కాలేదు. పదునైన గళాన్ని ఆ 28 దేశాలు వినిపించాయి. యుద్ధంలో చిన్నారులు చనిపోతున్నారని, గాజాలో భయంకరమైన హత్యాకాండ సాగుతుందని ఆస్ట్రేలియా హోంమంత్రి టోనీ బుర్కే ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలను కూల్చేస్తున్న దృశ్యాలు కూడా వస్తున్నాయని బుర్కే వాపోయాడు. గాజాలో ఏం జరుగుతుందో ప్రపంచం చూడాల్సిన అవసరం ఉందని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ డిమాండ్ చేశాడు. గాజాలో భయానా యుద్ధాన్ని ఆపేయాల్సిందని తేల్చేశాడు. ఆకలితో అల్మటించే చిన్నారులను చంపుతున్న మిలిటరీని ఎలా సమర్థించుకుంటారని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ ఇజ్రాయెల్ను ప్రశ్నించారు. గాజాలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఆహారం, ఇంధనం అందిస్తే సరిపోదని యుఎన్లోని భారత రాయబారి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. శాశ్వత శత్రుత్వాన్ని రూపుమాపడానికి అంతర్జాతీయ సమాజం చర్చలు తీసుకోవాలని కోరాడు. సో ఇజ్రాయెల్ తీరుపై అంతర్జాతీయంగా అభిప్రాయాలు మారుతున్నాయి. యుద్ధం కారణంగా గాజాలో ప్రజలు కల్లోలాన్ని ఎదుర్కొంటున్నారు. గాజాలో కరువు లాంటి పరిస్థితులు తలెత్తాయని మానవ నిర్మిత సంక్షోభంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు ఆకలితో 120 మంది చనిపోయినట్టు వెల్లడించింది. గాజాలో ప్రజలు బుల్లెట్లు, క్షిపణులతో కాకుండా ఆకలితో చస్తున్నట్లు WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పుడైతే మానవతా సాయం ట్రక్కులు వస్తాయో అక్కడి దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోవడం ఖాయం. ఆహారం కోసం వేల మంది ట్రక్కుల వెంబడి పరుగులు పెడుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు చేస్తున్న ఈ పోరాటం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందో కూడా తెలియడం లేదు. ఆహారాన్ని అందుకునేందుకు వచ్చిన 1000 మందిని ఇజ్రాయెల్ హతమార్చినట్టు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజన్ల బాధలను వర్ణించడానికి పదాలు కూడా దొరకవంటే అతిశయోక్తి కాదు. గాజాలో పరిస్థితులను చూస్తే హృదయం ద్రవించిపోతుంది. తిండి కోసం వారు పడుతున్న వేతలు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. అయినా కూడా ప్రపంచం అభిప్రాయం మారకపోతే ఇక ఏమీ చేయలేము. కానీ ప్రపంచం అభిప్రాయం మారడం కూడా ఆలస్యమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పూర్తిగా విధ్వంసం జరిగిపోయిందని విశ్లేషిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 60,000 మంది గాజన్లు చనిపోయారు. సుమారు 50,000 మంది చిన్నారులు చనిపోయి ఉండొచ్చు, లేదంటే గాయపడి ఉండొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. హోలోకాస్ట్ పండితులు కూడా గాజా సంక్షోభంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ జాతి సంహారానికి ఒడిగట్టిందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గాజా యుద్ధంపై ప్రపంచం అభిప్రాయం మారుతోంది. కానీ ఇజ్రాయెల్కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. హమాస్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. నిజానికి ఇజ్రాయెల్ వాదనలో కూడా నిజం ఉంది. ప్రపంచం అభిప్రాయం మారుతుండడం చూసి హమాస్ ధైర్యంగా ఉండొచ్చు, మరింత భీకరంగా పోరాడాలని నిర్ణయించుకోవచ్చు. కానీ చిన్నారులను ఆకలితో చంపే హక్కు మాత్రం ఇజ్రాయెల్కు ఉండదు. ఇది భౌగోళిక రాజకీయంలో భాగమై ఉండొచ్చు కానీ కొన్నిసార్లు కరుణ, దుఃఖం, సానుభూతిని కూడా చూపాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఇజ్రాయెల్ గ్రహించాల్సిందే.